స్థాన నాభి సరోజ. మహానుభావుడు శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు అంటే, శ్రీకృష్ణుడు అంటే విష్ణువు కదా. విరించోదయ స్థాన నాభి సరోజ. విరించి అంటే బ్రహ్మ. విరించి ఉదయించడానికి కారణం ఏది? ఆయన నాభి. ఆయన నాభి కమల నుంచే బ్రహ్మదేవుడు జన్మించాడు. సృష్టి అంతా మొత్తం పురాణ పురుషుని రూపంలో విష్ణుమూర్తి రూపంలో ఉంటే ఆయన నాభిలోంచి ఒక కమలం వచ్చింది. నాభి నాళం. మీరు ఆలోచించండి దీని ఉదాహరణ ఎలా ఉంటుందో. సరిగ్గా ప్రసవించే గర్భిణి అయిన తల్లి అర్థమైతే ఈ విషయం అర్థమవుతుంది. విష్ణుమూర్తి ఇలా పడుకొని ఉంటాడు. ఆయన నాభి, ఆ నాభికి ఒక నాళం, ఆ నాళానికి కమలం, కమలం పైన బ్రహ్మ. అంటే అర్థం ఏమిటి? ఈ సృష్టి మొత్తాన్ని విష్ణువు రూపంలో అక్కడ చూపించారు గర్భిణిలాగా. గర్భిణి యొక్క నాభి నాళం అంటే బొడ్డుతాడు. ఆ బొడ్డుతాడు చివరిలోనే కదా బొడ్డుతాడు క్రమంగా లోపలికి ఎదిగి అది ఇలాగ బుడగలా మారుతుంది. అందులో శిశువు ఉంటున్నాడు. తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆ బొడ్డుతాడు కోస్తున్నారా లేదా? ఆ గర్భిణి బొడ్డుతాడు ఉందే అదే విష్ణుమూర్తి యొక్క నాభి నాళం. ఈ విషయం ఎంతో ఆ విషయం అంతే. ఒక తల్లి ఒక శిశువును కంటోంది. విష్ణుమూర్తి అనేటువంటి తల్లి ఈ జగత్తంతటిని ప్రసవించాడు. ఇది భారతీయ విద్యా రహస్యం, వేదాంత రహస్యం. అంటే ఇది వ్యష్టి, అది సమష్టి. ఇది సింగిల్, అది ప్లోరల్. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఒక తల్లి నుంచి ఒక బిడ్డ ఎలా వస్తున్నాడో మొత్తం సృష్టి విష్ణుమూర్తి నుంచి అలాగే వచ్చిందయ్యా. అంతకంటే ఏం లేదు. ఇది నిజమైతే అది నిజమే కదా. అంచేది హిందూ పురాణాలు పుక్కిటి పురాణాలు కాదండి. అవన్నీ పరమ వైజ్ఞానిక నిలయాలు. అవన్నీ కూడా వైజ్ఞానిక గాథా నిలయాలు. సృష్టి విజ్ఞానాన్ని మొత్తం సైన్స్ని పురాణ కథల రూపంలో చెప్పారు. ఆ కథని అర్థం చేసుకుని ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మనకి విషయం తెలుస్తుంది. అందుకని విరించోదయ స్థాన నాభి సరోజ. సృష్టికి మూలం బ్రహ్మదేవుడైతే ఆయనకి మూలం నువ్వయ్యావు. పైగా విరించోదయ స్థాన నాభి సరోజ. సరోజాతజా తండముల తండ తండంబులయ్యుండ యొండొండ నీ రోమ కూపంబు లేపారగా దాల్పగా చెప్పుటల్. ఆ సరోజాతజాత అండములు. సరోజాతము అంటే పద్మము, సరోజాత అండము అంటే పద్మ నుంచి పుట్టింది బ్రహ్మ, బ్రహ్మాండములు. సరోజాత జాత అండములు తండ తండంబులయ్యుండ. అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, ఒక బ్రహ్మాండం కాదు. ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. మన బ్రహ్మాండంలో కింద అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాళ అనే 7 లోకాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పైన భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలను 7 లోకాలు ఉంటాయి. ఈ 14 కలిపి ఒక బ్రహ్మాండం. ఇటువంటి బ్రహ్మాండాలు అనంత కోటి బ్రహ్మాండాలు నీ నాభికమల నుంచే ఏర్పడ్డాయ్యా. నీకు నమస్కారం. సరోజాత జాతండములు తండ తండంబులయ్యుండ ఒండుండ నీ రోమ కూపంబు లేపారగా దాల్చుటలు చెప్పగా. ఆయన రోమకూపాలు సరిగ్గా మన శరీరానికి వెంట్రుకలు చూడండి. ఎవరైనా వాటిని లెక్కపెట్టే ప్రయత్నం చేయండి, బుర్ర పాడైపోయి ఆసుపత్రిలోకి వెళ్ళిపోతాం. ఒక చెయ్యి కూడా అక్కల, ఒక వేలు మీద ఉండే వెంట్రుకలు లెక్క పెట్టండి చాలు. ఒక వేలు మీద కష్టమండి, చాలా కష్టం. అలాగే విష్ణుమూర్తిని సమిష్టి అనుకోండి. ఒక్క బ్రహ్మాండం ఒక్క వెంట్రుక మొక్క కింద లెక్క ఆయనకి. ఆయన కన్ను తెరిస్తే ఈ జగత్తు పుడుతుంది, ఆయన కన్ను మూస్తే ఈ జగత్తు